సమాజం బాగుపడాలంటే మనిషిలో మార్పు అనేది రావాలి. తప్పులు జరుగుతున్నప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప తప్పు జరగకుండా ఆపాలన్న దృష్టి మనిషికి లేదు. ఒక అమ్మాయిని నలుగురు రేప్ చేసి చంపేశారు. ఆ మనిషికి ఎలా శిక్ష విధించాలని ఆలోచిస్తున్నారే తప్ప అసలు మనిషి నేరం చేయడానికి కారణం ఏమిటి, దానికి ప్రారంభం ఎక్కడుంది అని మనిషి ఆలోచన అనేది రాదు, చేయలేరు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి చెప్పాలంటే ముందు వీళ్ళు సరిగా ఉండాలి కదా. వీళ్ళే అన్యాయాలు చేస్తూ లంచాలు తీసుకుని ఆస్తులు పెంచుకుంటున్న వీరు సమాజానికి మీరు ఇలా ఉండండి అని చెప్పగలరా? మరి ఇటువంటి సమాజానికి, ఇటువంటి విద్యావేత్తలకి, సంఘ సంస్కర్తలకి ఎవరు చెప్తే మాటలు వింటారు? ఎవరి మాటలు వారి మనసులు మారుస్తాయి? దేవుని మాటలే మనుషుల మనసుల్ని మారుస్తాయి. సంఘ సమాజాన్ని మార్పు చెందించే దిశగా, సంఘాన్ని సంస్కరించేదిగా ఎవరి మాటలు ఉంటాయంటే దేవుని మాటలే ఉంటాయండి.